టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్ ని యువకులతో కూడిన భారత జట్టు విజయవంతంగా ముగించింది. సిరీస్ ని 4-1తో గెలిచి సత్తా చాటింది. ఇక సీనియర్ ఆటగాళ్లు, స్టార్ క్రికెటర్లు ఉన్న టీమిండియా జట్టు త్వరలో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో తలపడబోతోంది. అయితే ఫిబ్రవరి 19 నుండి మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరగబోయే వన్డే సిరీస్ కావడంతో ఈ మ్యాచ్లలో భారత జట్టు ఎలా ఆడబోతుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కి అలానే ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకటే స్క్వాడ్ ని బీసీసీఐ ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ స్క్వాడ్ లో ఎంపికైన టీమిండియా స్టార్ ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం ఆడిన రంజీ ట్రోఫీలో దారుణంగా ఫెయిల్ అవ్వడం జరిగింది. రోహిత్ శర్మ, కోహ్లీ, రిషబ్ పంత్, రాహుల్, గిల్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఇలా అందరూ కనీస పరుగులు కూడా చేయలేక చతికిల పడ్డారు. దీంతో మరోసారి బీసీసీఐ ప్రకటించిన ఈ స్క్వాడ్ పై విమర్శల వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మరోసారి తన అసహనాన్ని వ్యక్తపరిచాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టు ఇంగ్లాండ్ పై సిరీస్ ని 4-1తో దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడి అదరగొట్టారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఒక యంగ్ సెన్సేషన్ అనే చెప్పవచ్చు. అతడు రానున్న రోజుల్లో టీమిండియా జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని గవాస్కర్ కితాబిచ్చాడు. అయితే ఇప్పుడు టెన్షన్ అంతా ఒకటే, సీనియర్ ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టు ఇంగ్లాండ్ వన్డే సిరీస్ అలానే ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మేరకు రాణిస్తుందో అని. ఈ స్క్వాడ్ కి ఎంపికైన వారిలో చాలా మంది అవుట్ ఆఫ్ ఫామ్ ఉండడం అందరినీ కలవర పెడుతోందని ఒకంత అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లను ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కి అలానే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉంటే బాగుండేది. వీరి ఆట తీరు టీ20 అలానే వన్డే సిరీస్ కి సరిగ్గా సరిపోతుంది. ఇలాంటి వజ్రాలను వదిలేసి ఫామ్ లో లేని ఆటగాళ్లకి అవకాశం ఇచ్చి బీసీసీఐ పెద్ద తప్పు చేసింది. ఇప్పటికైనా తుది స్క్వాడ్ లో ఈ ఇద్దరిని ఎంపిక చేస్తే బాగుంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.